హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు సాపర్ వెళ్లే ముందు రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి షేక్ ఫాహెద్ గారు ఒక కొత్త చట్టాన్ని అమలు చేస్తూ అదేవిధంగా సర్క్యులర్ను కూడా జారీ చేశారు. ఇక మీదట వచ్చి కువైట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, సాపర్ వెళ్లే ముందు ఖచ్చితంగా ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వాలట కువైట్ గవర్నమెంట్కి. ఇంత మునుపు మనం ఎప్పుడంటే అప్పుడు ఏదైనా కానీ ఇంట్లో ఎమర్జెన్సీ ఉన్నట్లయితే కనుక జస్ట్ ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అదే విధంగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు షేక్ అల్ ఫహద్ గారు చెబుతున్నటువంటి ప్రకారం కొత్త చట్టం అన్నది జూలై 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి అయితే రాబోతుంది. జూలై 1వ తారీఖు నుంచి ఎవరైనా సరే ఇక మీద మన భారతదేశానికే వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక కంపల్సరీగా కువైట్ యొక్క గవర్నమెంట్కి అయితే తెలపాలట. ఒకవేళ మీరు తెలియపరచకుండా అంటే ఆన్లైన్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే కనుక కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము ఇండియాకి సాపర్ వెళ్ళదలుచుకున్నాము, ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఒక 10 రోజుల ముందే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అలా కాకుండా మేము వెళ్ళిపోదాం అనుకొని అప్పటికప్పటికి ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్దాం అనుకుంటే కనుక ఇక మీదట కువైట్ నుంచి ఇండియాకి అయితే వెళ్ళలేరు. ఇది వచ్చేసి ఇంత మునుపు మనకు ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళకు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక మీదట వాళ్ళు కూడా ఖచ్చితంగా కువైట్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి సర్క్యులర్ని అయితే జారీ చేశారు. వీళ్ళు చెబుతున్నదల్లా ఒకటే, ఎంతమంది ఇండియాకి వెళ్తూ ఉన్నారు అంటే మన ఇండియా వాళ్ళం కాబట్టి ఇండియాని వాడుతున్నాను, వారి యొక్క దేశాలకి వెళ్తూ ఉన్నారు, ఎంతమంది వస్తూ ఉన్నారు, మానిటరింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కొత్త చట్టాన్ని అయితే అమలు చేశారట. ఈ చట్టాన్ని రూపొందించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. కొంతమంది గోల్డ్ లోన్స్, అదేవిధంగా కారు కొనుక్కున్నప్పుడు లోన్స్, ఇలా కొంతమంది తీసుకొని కంపెనీల్లో పనిచేసేటటువంటి పెద్ద పెద్ద జాబర్స్ తమ యొక్క దేశాలకైతే వెళ్ళిపోతూ ఉంటారు. తిరిగి రాకుండా వాళ్ళ యొక్క బకాయిలు అలాగే నిలిచిపోతూ ఉన్నాయి. రీసెంట్గా చూసుకున్నా కూడా దాదాపుగా 4 లక్షల రియాలకు పైగానే బ్యాంకులకు అప్పు చేసి కొంతమంది తమ యొక్క దేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయితే రాలేదట. అందుకని చెప్పేసి అసలు వీళ్ళు వెళ్లే ముందు వచ్చేసి వాళ్ళ యొక్క బయోడేటాలో ఏమైనా లోన్స్ తీసుకున్నారా, ఒకవేళ లోన్స్ తీసుకుంటే కన్నా ఎంత తీసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ కొత్త చట్టాన్ని అయితే రూపొందించారు. అయితే ఈ చట్టం వల్ల ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందా అంటే మీకు ఇబ్బంది అంటే అంత ఏం లేదు. ఎందుకంటే కానీ మీరు సాపర్ వెళ్ళేటటువంటి సమయంలో ఎలాగో మీరు మీ కఫీల్కి చెప్తారు కాబట్టి మిగతా ప్రాసెస్ అంతా కూడా మీ కఫీలే చూసుకుంటాడు. కాబట్టి ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు ఏదైనా కానీ ఎమర్జెన్సీ ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా ఒక 1 డే ముందే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పడం అయితే మర్చిపోయాను, చాలా వీడియోలలో చెప్పాలి అనుకున్నాను. మీలో ఎవరైనా సరే కొత్తగా గన కువైట్కి గన వస్తూ ఉంటేనా కంపల్సరిగా మీకు ఎవరైతే వీసా తీస్తూ ఉంటాడో అతన్ని కంపల్సరీగా అడగండి నా జీతం ఎంత అని చెప్పేసి. రీసెంట్గా ఎక్కడ చూసుకున్నా కూడా చాలా మంది వచ్చేసి కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారు, నాకు ఇండియాలో ఒక జీతం చెప్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జీతం ఇస్తూ ఉన్నారని చెప్పేసి. మీకు ఎవరైతే కొత్తగా వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకు 100 దినార్లకు మించి ఎక్కువ అయితే ఇవ్వడం లేదు. ఇంకా మరీ అదృష్టవంతులు అయితే మాత్రమే 100 దినార్లకు పైన మాత్రమే ఇస్తున్నారు. ఇక పాత వాళ్ళకు కూడా చూసుకున్నట్లయితే కన్నా జస్ట్ 120 దినార్లు, 130, 140 ఈ మూడింటి మధ్య ఇస్తూ ఉన్నారు తప్ప అంతకు మించి అయితే ఇవ్వడం లేదు. 150, 160 దినాలు కన్నా చెప్పినట్లయితే కంపల్సరీగా మీరు అగ్రిమెంట్ అయితే చేయించుకోండి. అగ్రిమెంట్ ఉండడం మూలంగా మనకేంటి లాభం అంటే కన్నా ఒకవేళ మీకు 150 దినార్లు అని చెప్పేసి 140 దినాలు ఇస్తే కన్నా మీరు కాస్త గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అయినట్లయితే కన్నా మీకు న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకవేళ మీకు 100 దినాలు చెప్పినా, 120 చెప్పినా, 150 చెప్పినా కూడా కంపల్సరీగా మీరు అగ్రిమెంట్ ప్రాసెస్ మీదే రండి. ఎవరు కూడా పుషింగ్ ద్వారా అలా రాకండి. ఎవరైతే పుషింగ్ ద్వారా వస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు మీకు ఎటువంటి ఆధారాలు ఉండవు కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోదు. అసలు అన్నీ ఉంటేనే మన ఇండియన్ ఎంబసీ ఏమే కానీ పట్టించుకోకుండా బాయ్ బాయ్ సలాం లేకు అని చెప్పేసి అక్కడ పోయేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేసి హ్యాపీగా పండుకొని లక్షలు 2 లక్షల రూపాయల శాలరీ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు. మీరు ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడికి వచ్చేసి ఏడిస్తే కన్నా ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కంపల్సరీగా మీరు అగ్రిమెంట్ పేపర్ అన్నది కంపల్సరీగా తీసుకోండి. ఒకవేళ అగ్రిమెంట్ పేపర్ కన్నా ఇవ్వనట్లయితే కన్నా మీరు రావడమే మానేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.